హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు అనిల్. అఖండ 2 సినిమా చూశానండి. దాదాపు 2 days బ్యాకే చూశాను. బట్ కాకపోతే నాకు టైం లేక అసలు చేయలేకపోయాను. సో అఖండ 2 సినిమా మాత్రం చాలా చాలా బాగుంది. సో కొంతమంది చెప్తున్నారు సెకండ్ హాఫ్లో అసలు స్టోరీ లేదు, సెకండ్ హాఫ్లో అసలు ప్రాపర్గా లాజిక్స్ అసలు ఫాలో అవ్వట్లేదు అని చెప్పేసి, లాజిక్ అసలు లేదు, అసలు ప్రతి ఒక్కటి ఓవర్ ది బోర్డు అని చెప్పేసి అంటున్నారు. సో నాకు అనిపించింది ఏంటంటే అండి, సో ఒక పర్సను అతను యాగం చేసిన తర్వాత సంథింగ్ ఏదో తపస్సు చేస్తాడు. సో తపస్సు చేసిన తర్వాత ఆయనకు ఒక శక్తులు వస్తాయి, ఒక సూపర్ మ్యాన్ అవుతాడని చెప్పేసి అంత కన్విన్సింగ్గా కొద్దిగా చెప్పడం జరిగింది. ఇంకొంచెం ఎస్టాబ్లిష్ చేసినట్టే బాగుండేది. అతనికి సూపర్ న్యాచురల్ పవర్స్ వస్తున్నాయి, అందుకే ఇలా చేసినాడని చెప్పేసి చెప్పినట్టే బాగుండేది. సో అందుకని చెప్పేసి కొద్దిమందికి అసలు ఎక్కడం లేదు. సో బాలకృష్ణ అంటే అక్కడ బాలకృష్ణ ఉండడం వల్ల అలా ఉందేమో అనిపించింది నాకైతే. సో ఇక్కడ డైరెక్షన్లో మాత్రం ఏదైనా కానీ పాయింట్స్ ప్రాపర్గా కొద్ది వరకు ఎస్టాబ్లిష్ చేయలేకపోవడం నిజమే. సో అంతేకాకుండా కొన్ని చోట్ల అయితే అసలు ఆ అవెంజర్స్ వచ్చి పైకి తిప్పడం కొద్దిగా ఓవర్ అనిపించింది నాకు కూడా. ఎందుకంటే చిన్నప్పుడు బాలకృష్ణ అంటే నేను బాలకృష్ణ ఫ్యాన్. చిన్నప్పుడు చిన్నప్పుడు చూసిన దాన్ని చాలా ఎంజాయ్ చేశాము. ఇప్పుడు కొంచెం కొన్ని సినిమాలు, కొన్ని హాలీవుడ్ మూవీస్ అవి ఇవి చూడడం వల్ల ఏంటంటే మనకు ఒక లాజిక్ ఉండాలని చెప్పేసి సో తీసుకోలేకపోతున్నాను నేను కూడా. కాకపోతే ఏంటంటే మనకు ఈ సనాతన ధర్మాన్ని కానీ సో ఏదైనా చెప్పే పాయింట్ ఏదైతే ఉందో ప్రాపర్గా చెప్పాడు అనే విషయం నాకు అర్థమైంది సెకండ్ హాఫ్లో. ఫస్ట్ హాఫ్లో కొద్దిగా అంతా ఫ్యాన్స్కి సంబంధించింది. సెకండ్ హాఫ్ మొత్తం అంతా కూడా ఇక్కడ సీరియల్ ఆడియన్స్ని టార్గెట్ చేశారు, మాస్ ఆడియన్స్ని టార్గెట్ చేశారు. సో అంతేకాకుండా కొంతమందికి సో అలా ఉంటేనే నచ్చుతుంది. బాలకృష్ణ ఫ్యాన్స్ కొద్దిమందికి అసలు ఓవర్ ది బోర్డు ఉండి ఇట్లా తంతేనే ఎగిరిపోయేది ఇట్లా ఉంటేనే నచ్చుతుంది అనమాట. సో అందుకని చెప్పేసి అన్నీ దృష్టిలో పెట్టుకొని పెట్టాడు. సో బోయపాటి గారు అని చెప్పేసి నాకైతే అర్థమైంది. సో ఇక్కడ ఒక మాస్ పర్సన్, సో డౌన్ టు ఎర్త్ పర్సన్. సో చిరంజీవికి మాస్ ఆడియన్స్ ఉన్నారు, బాలకృష్ణకి మాస్ ఆడియన్స్ ఉన్నారు. బట్ బాలకృష్ణకైతే మాస్ ఆడియన్స్ ఉన్నారనే విషయం నేను ఖచ్చితంగా చెప్పగలను. సో ఎందుకంటే నేను అసలు బిలో కంప్లీట్గా ఒక మాస్ పర్సన్ దగ్గర కూర్చొని సినిమా చూశాను. నిజానికి చెప్పాలంటే కావాలని నేను ఒక పర్సన్ పవర్లూమ్ చేస్తుంటాడు, పవర్లూమ్ అంటే నేస్తుంటాడు అనమాట, పవర్లూమ్ మిషన్ నడుపుతుంటాడు. అతని దగ్గర కూర్చొని చూశాను. సో అతను సింపుల్గా ఒక డైలాగు తెలుగులోను, హిందీలోను, తమిళ్లోను, కన్నడలోను డైలాగ్ చెప్తుంటే అతను విజిల్ వేసి క్లాప్స్ కొడుతున్నాడు సో ఒకటేసారి. సో అంతేకాకుండా అతను ఒక ఆంజనేయ స్వామి సీన్ వచ్చి ఇట్లా కొడతా చూసారా, అప్పుడు చాలా చాలా గూజుమ్గా ఫీల్ అవుతున్నాడు అనమాట. సో ప్రతి ఒక్కటి వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు అనమాట. సో ఒక మాస్ ఆడియన్స్కి అటువంటి ఎలివేషన్ షాట్స్, అటువంటి లాజిక్ లేకపోయినా కూడా వాళ్ళకి కావాల్సింది ఏంటంటే సో వాళ్ళకి కావాల్సిన హీరో కొడుతూ ఉంటే సంతోషపడతారు అనమాట. సో అలా ఉంటుంది. సో అందుకని చెప్పేసి కొద్దిమందికి నచ్చదు, నాకే కొద్ది తీసుకోలేకపోయాను. బట్ కాకపోతే ఏంటంటే ఇట్ ఈజ్ ఓకే, అందరినీ దృష్టిలో పెట్టుకొని సో సీరియల్ ఆడియన్స్ని టార్గెట్ చేశాడు. సెకండ్ హాఫ్ అంతా కొద్ది స్లోగా పోయింది, ఫ్లాట్గా పోయింది, ఒప్పుకుంటాను, నిజమే. ఎందుకంటే సెకండ్ హాఫ్ అంతా కూడా ఆ సీరియల్ అసలు ఎవరైతే శివుడు ఇది చేశారో ఆ క్యారెక్టరు ఖచ్చితంగా అతను హిందీలో శివుడు క్యారెక్టర్ వేశాడు, అతన్నే పట్టుకొచ్చి పెట్టేశారు. సో ఎందుకు పెట్టారు అంటే సీరియల్ ఆడియన్స్ అంటే ఫ్యామిలీ ఆడియన్స్ని పుల్ చేసే ప్రయత్నం ఇదంతా కూడాను. సో అది కూడా ప్రాపర్గా పెట్టారు. అంతేకాకుండా కొద్ది వరకు ఇక్కడ కరోనా ఇది కొద్దిగా అంటే వైరస్ని తీసుకొచ్చేసేసి ఆ వైరస్కి దేశంలో వేరే దేశం నుంచి వచ్చారని చెప్పేసి ఆ పాయింట్ ఇంకొంచెం బాగా ఎస్టాబ్లిష్ చేసి ఉంటే బాగుండదు అనిపించింది. సో మొత్తానికి ఓవరాల్గా ఓకే అనిపించింది నాకైతే. సినిమా చూడకపోతే ఖచ్చితంగా చూడండి. ఫస్ట్ హాఫ్ కొద్దిగా ఓవర్ అనిపించింది నాకైతే. ఫస్ట్ హాఫ్ ఎందుకు ఓవర్ అనిపించింది అంటే కొద్ది వరకు సో ఒకతనికి ఒక పవర్స్ వచ్చి కొడితే ఒక విధంగా ఉంటుంది, పవర్స్ కాకుండా డైరెక్ట్గా మామూలు బాలయ్య కొడుతుంటే కొద్దిగా ఇలా అనిపించింది. నేను చిన్నప్పుడు బాలకృష్ణ సినిమాలు చూసి నాకు చాలా ఇది అనిపించేది. కానీ ఇప్పుడు కొద్దిగా చదువుకున్నాం కదా, మనం చూసే సినిమాలు కూడా మారాయి. సో మనం చూసే సినిమాలు కానీ మనకు కొంచెం మెచ్యూరిటీ లెవెల్స్ వచ్చాయి కాబట్టి కొద్దిగా తీసుకోలేకపోతున్నాం అనమాట మనము. బట్ కాకపోతే బాలకృష్ణ ఎప్పటికీ. సో అది విషయం. సో చిన్నప్పుడు మనం జనరల్గా సో చిన్న సినిమాలు చూసినా ఇట్లా కొడితేనే అసలు సంతోషపడటం, హ్యాపీగా ఫీల్ అవ్వటం. ఇప్పుడు అది తీసుకోవాలి. ఎందుకు? అప్పటికి ఇప్పటికి మనలో చేంజ్ వచ్చింది. సో అంటే మనం చేంజ్ కాకుండా మనం అలాగే ఉండంటే దాన్ని కూడా మనం ఎంజాయ్ చేసుకోవడం, దాన్ని కూడా ఇక్కడ మీకు అర్థమైంది పాయింట్. సో అలాగనమాట. సో మన మైండ్ సెట్ చేంజ్ అయింది, మన థింకింగ్ చేంజ్ అయింది, మనం చూసే విధానం చేంజ్ అయింది కాబట్టి సినిమాని ఎంజాయ్ చేయలేకపోతున్నాం. టు బి వెరీ ఫ్రాంక్, ఇప్పుడు 3 గంటల సినిమా అంటే మనం ఎంజాయ్ చేస్తున్నాం, సినిమా చేయలేము. 3 గంటల సినిమా చూడలేము, మధ్యలో లెగిసిపోవాలనిపిస్తుంది.
సో 2 గంటల సినిమా మాత్రమే చూడగలుగుతాం. 2 గంటల సినిమా అన్నా కానీ మధ్యలో బోర్ వచ్చిందంటే ఇక లెగిసిపోవాలనిపిస్తుంది, వెళ్ళిపోవాలనిపిస్తుంది. సో అట్లా ఉంటుంది. సో సినిమా అనేది చేంజ్ అయిపోతుంది. జనాలు చూసే విధానం బట్టి పర్సన్ టు పర్సన్ చేంజ్ ఉంటుంది. సో ఒకరికి నచ్చుతుంది, ఒకరికి నచ్చకపోవచ్చు. సో అది అలా ఉంటుంది. సో సినిమా బాగుంది బాగలేదు అనేది రివ్యూ చెప్తారు సార్. కొంతమంది మాస్ ఆడియన్స్ ఉంటారు, కొంతమంది క్లాస్ ఆడియన్స్ ఉంటారు, ఒక థింకింగ్ చేసే వాళ్ళు ఉంటారు, కొంతమంది హర్రర్ ఆడియన్స్ ఉంటారు, కొద్దిమంది అయితే సో లాజిక్ పరంగా బాగా ఉండే సినిమాలు, సోషియో ఫ్యాంటసీ సినిమాలు చాలా బాగా ఇష్టపడతారు. కొంతమంది ఫ్యాక్షన్ సినిమాలు ఇష్టపడతారు, కొంతమంది యాక్షన్ సినిమాలు ఇష్టపడతారు. సో రకరకాలుగా ఉంటారు అనమాట. ప్రతి ఒక్కదాన్ని కూడా ఇది బాగుంది ఇది బాగాలేదని చెప్పలేము అనమాట. సో ఓవరాల్గా సినిమా అయితే చూడొచ్చండి, ఖచ్చితంగా చూడొచ్చు. సో ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా అయితే నేను చెప్తాను. ఎందుకంటే ఒక హిందూ ధర్మం గురించి చాలా ప్రాపర్గా చెప్పాడు, సనాతన ధర్మం గురించి చాలా క్లియర్గా ఎస్టాబ్లిష్ చేశాడు. కొన్ని చోట్ల రాజకీయాల పరంగా కూడా చేశాడు. సో ఎందుకంటే వాళ్ళ స్ట్రాటజీ, వాళ్ళ మీటరు, వాళ్ళ ప్రాపగాండా వాళ్ళు ఉంటుంది. సో ప్రాపగాండా కూడా ఇంప్లిమెంట్ చేశారు ఈ సినిమాలో, ఉంది ప్రాపగాండా కూడా ఉంది. సో అందరినీ టార్గెట్ చేసుకుంటూనే వచ్చారు. సో బోయపాటి గారు చాలా ఇంటెలిజెన్స్గానే ప్లే చేయడం జరిగింది. స్క్రీన్ ప్లే కూడా అంత ఇంటెలిజెన్స్గానే ఉంది. సో ఎక్కడా కూడా అదే ఓవర్ బోర్డ్ అయితే ఖచ్చితంగా ఉంది. బట్ కాకపోతే ఏంటంటే సో మాస్ ఆడియన్స్ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఎవరైతే జెన్జీ బ్యాచ్ కానీ కొద్దిగా చదువుకున్న వాళ్ళు కానీ వాటన్నిటిని కొంచెం కామెడీగా చూస్తారు. కామెడీగా చూసినప్పటికీ కూడా సో కొన్ని సీన్స్ మాత్రం ప్రతి ఒక్కరూ కూడా క్లాప్స్ కొట్టాల్సిన విధంగానే ఉన్నాయి. సో బాలకృష్ణ అంటే డైలాగ్స్ అంటే బాలకృష్ణ డైలాగ్స్ తీరగా తీసేస్తాడు. సో డైలాగ్స్ వరకు ఎక్కడ దోకా లేదు, మీకు చూడొచ్చు. ప్రశాంతంగా డైలాగ్స్ మాత్రం చాలా బాగున్నాయి. సో బట్ ఇక్కడ కొన్ని ఫైట్స్ మాత్రం కొద్దిగా ఓవర్ అనిపించింది. ఫైట్స్ కొద్దిగా ఓవర్ అనిపించింది. సో సెకండ్ హాఫ్ కొద్ది ఫ్లాట్ వెళ్ళింది. ఫస్ట్ హాఫ్ మాత్రం ఏదైతే ఫస్ట్ హాఫ్లో ఇంటర్వెల్కి వచ్చేసరికి ఒక రేంజ్లో తీసుకెళ్ళిపోయాడు. ఇక్కడ మెయిన్ పర్ఫార్మెన్స్ గురించి చెప్పుకోవాలంటే ఆది పినిశెట్టి స్టార్టింగ్ చూడగానే ఎవరికైనా కానీ చిన్నపిల్లలు భయపడిపోతారు అనమాట. స్టార్టింగ్లో అరే అన్నట్లు ఫీల్ అవుతుంది. చాలా బాగా చేశాడు ఆది పినిశెట్టి, చాలా పర్ఫార్మెన్స్ సూపర్గా చేశాడు. డైరెక్షన్ కూడా బాగుంది. తమన్ మ్యూజిక్ తీసేసాడు. సో బట్ అఖండతో పోల్చుకుంటే అఖండ 2 ఆ రేంజ్ రాలేదనే ఫీల్ వస్తుంది. కానీ సో వాళ్ళు చేసిన ప్రాపగాండాకి ఫ్యామిలీ ఆడియన్స్ని లాగాలి, ఫ్యామిలీ ఆడియన్స్ని తీసుకురావాలని చెప్పేసి సెకండ్ హాఫ్ అంతా ఫ్యామిలీ ఆడియన్స్కి ఉంటుంది. ఒక సీరియల్ లెవెల్లో ఉంది. వీరసింహారెడ్డిలో చూసారు కదా, వీరసింహారెడ్డి సెకండ్ హాఫ్ సీరియల్ లాగా ఉంటుంది చూసారా. సో ఏడవడం ఎలా ఉంటుంది చూసారా. సో అలాగే ఉంటుంది. సెంటిమెంట్ పెట్టారు, కొద్దిగా సెంటిమెంట్ పెడితే ఫ్యామిలీ ఆడియన్స్ కూడా పుల్ చేయొచ్చని అదే ప్రయత్నం అనమాట. సో అదే సో ప్రతి ఒక్కరికి ఒక నార్మల్ ఆడియన్స్, జనరల్ ఆడియన్స్కి నచ్చాలి అంటే ఇంకా కొంచెం ఒక కన్విన్సింగ్గా చెప్పినట్టే బాగుండేది అనిపించింది నాకు. సో ఓవరాల్గా సినిమా అయితే చాలా బాగుంది. కొద్దిమంది రివ్యూస్ ఇస్తుంటారు, అది బాగాలేదు ఇది బాగాలేదు అనిపిస్తుంది. ఇవన్నీ నమ్మకండి. సో మీరు నిజంగా దేవుని నమ్మినట్లయితే, ఒకవేళ సనాతన ధర్మం గురించి రెస్పెక్ట్ ఉన్నట్లయితే మీరు ఫస్ట్ ఈ సినిమా చూడండి. ఖచ్చితంగా ఇంకా బాగా మీరు ఒకవేళ హిందూ అయితే ఫస్ట్ ఈ సినిమా చూడండి. చాలా బాగా అవగాహన, అవేర్నెస్ అయితే వస్తుందని అనిపిస్తుంది. సో ఎందుకంటే ఒక సనాతన ధర్మం సనాతన ధర్మం అంటే ఒక మతం కాదు, ఒక ధర్మం అని చెప్పేసి చాలా బాగా చెప్పాడు. సో ఆ ధర్మాన్ని పాటించకపోతే వేరే ధర్మాన్ని నెత్తి మీద కూర్చుంటాయని చెప్పేసి చాలా బాగా క్లియర్గా ఎస్టాబ్లిష్ చేశారు ఈ సినిమాలో అయితే. సో నాకైతే ఈ సినిమా చాలా బాగా నచ్చింది. వన్ టైం వాచ్ అండి, ఖచ్చితంగా చూడొచ్చు. సినిమా అయితే చాలా బాగుంది. కొద్దిగా గ్రాఫిక్స్ అవి బాగాలేదని కొంతమంది చెప్తుంటారు. సో అవేం నమ్మకండి, మీరు వెళ్ళాలంటే ఒకసారి ఖచ్చితంగా వెళ్ళండి, అంతేనండి. సో బీజిఎం మాత్రం చాలా బాగానే ఉంది. అంతకుముందు కంటే అఖండలో ఏ రేంజ్లో ఉందో అఖండ 2లో కూడా అదే రేంజ్లో ఉంది. సో సినిమా అయితే చాలా బాగుంటుంది, చూడవచ్చు. సో థ్యాంక్ యూ అండి. ఇంకోటి ఇక్కడ ప్రతి పాయింట్ని ఎస్టాబ్లిష్ చేశారు. ఎవరైతే సో ఇవి మాట మంత్ర చేతబడి చేస్తారు చూసారా. సో దుష్టశక్తి, క్షుద్రశక్తి, వాటిని రుద్రనీతి, క్షుద్రనీతి అని చెప్పేసి వీటి పాయింట్స్ కూడా చాలా బాగా ఎలివేట్ చేశాడు, చాలా బాగా చెప్పాడు. సో ఇవన్నీ కూడా పాయింట్స్ చాలా బాగుంటాయండి. మీరు చూడాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా చూడండి. ఈ సినిమా మాత్రం చాలా బాగుంది, నాకైతే నచ్చింది. సో ఇది వచ్చేసి అఖండ 2కి. సో ఇక మొగలీ సినిమాకి వస్తే, మొగలీ సినిమాలో మెయిన్గా చెప్పుకోవాలంటే స్టోరీ లేదు. బండి సరోజ్ కుమార్ యాక్టింగ్ చాలా బాగుంది. నేను సినిమా చూసింది ఓన్లీ ఫర్ బండి సరోజ్ కుమార్ యాక్టింగ్, ఒక ఇంటెన్స్ యాక్టరు. సో ఇంకొకటి చెప్పాలంటే సందీప్ రాజు డైరెక్షన్. సందీప్ రాజు కలర్ ఫోటో సినిమా తీశారు కదండి. సో సందీప్ రాజు చాలా బాగా డైరెక్ట్ చేసింటాడు అని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళా. కానీ అది అంతగా లేదు, అసలు స్టోరీనే లేదు. నిజం చెప్పాలంటే స్టోరీ అలా ఉంది. అసలు స్టోరీ జస్ట్ సింపుల్ లవ్ స్టోరీ. ఆ సింపుల్ లవ్ స్టోరీని తీసుకొచ్చి ఏదో ఫారెస్ట్లో తీసుకొని పెట్టేసేసి సో దానికి ఏదేదో నానా తతంగం చేసేసారు. సో మొత్తానికి అది అక్కడ సెపరేట్గా సెట్ లేకుండా
వెరీ అంటే ప్రతిదానికి సెట్లు వేసేసి కాకుండా ఒక ఏది ఏ బ్యాక్డ్రాప్ లేకుండా సింపుల్గా ఫారెస్ట్ బ్యాక్డ్రాప్లోకి వెళ్ళి చేశారు. బట్ ఫారెస్ట్ బ్యాక్డ్రాప్లోకి వెళ్ళినా కానీ అక్కడ ఖర్చు చాలా బాగానే అవుతుంది. ఎందుకంటే ఒక చోటు నుంచి ఇంకో చోటు తీసుకెళ్ళాలంటే ఖచ్చితంగా దాని కాస్ట్ అనేది పెరుగుతుంది. బట్ ఏది ఏమైనప్పటికీ కూడా సినిమా అంతా జస్ట్ అసలు అంత ఇదిగా లేదు. సినిమాలో స్టోరీ లేదు, ఒక సీన్ టు సీన్ కనెక్షన్ ఉండదు. సో ఒకటి ఎండ్ చేస్తాడు, ఇంకోటి ఎండ్ చేస్తాడు, ఒకటి స్టార్ట్ చేస్తాడు, ఒక సీన్కి ఇంకో సీన్కి అసలు కనెక్షన్ మధ్యలో చాలా టూ మెనీ మిస్టేక్స్ ఉన్నాయి. సో మేబీ అవి లెంత్ వల్ల సో దాదాపు 3-4 అవర్స్ వచ్చిండే, 3.5 అవర్స్ వచ్చింటే సో దాన్ని కట్ చేసే టైంలో పోయిందేమో ఫుటేజు అని అనుకుంటున్నాను నేను. సో కొన్ని సీన్లు పోయినప్పుడు కూడా వాటికి కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ చేయగలిగి ఉంటే, సో ఎడిటింగ్ అనేది నీట్గా ప్రాపర్గా పెట్టి ఉండేనంటే ఇంకా బాగుండేది. సో సినిమా అయితే బండి సరోజ్ కుమార్ కోసం వెళ్ళొచ్చండి. ఇక రోషన్ అంటే జనరల్ యాక్టింగ్, నార్మల్ యాక్టింగ్గా చేశాడు, ఓ అని అయితే లేదు. సో జస్ట్ ఇన్ఫ్యాక్ట్ నేను చెప్తున్నాను, ఫ్రాంక్గా చెప్తున్నాను. సో నార్మల్గా చేశాడు. సో వైవా హర్ష ఉన్నాడు కదా, వైవా హర్ష కూడా పర్లేదు, బాగానే చేశాడు. కొద్దిగా కొత్తగా ట్రై చేశాడు. సో సినిమా డైరెక్షన్ పరంగా కానీ స్టోరీ పరంగా అయితే కలర్ ఫోటో రేంజ్ అయితే కాదు. సో లైట్గా నడుస్తూనే ఉంటుంది. బట్ కాకపోతే మీరు చూడాలి అనుకుంటే మాత్రం వన్ టైం వచ్చానండి. ఇది కూడా ఒక పెద్ద సినిమా లాగే. సో మరీ చిన్న సినిమా ఏం కాదు, పెద్ద సినిమా ఇది కూడాను. సో బట్ ఇక్కడికి ఏదైతే ఇచ్చారో, ఏదైతే బడ్జెట్ తీసుకున్నాడో సో అక్కడ మిస్ఫైర్ అయింది. బడ్జెట్ తీసుకొని దానికి తగ్గట్టుగా న్యాయం చేయలేకపోయారు. సో మొత్తానికి వన్ టైం వాచ్ అయితే సినిమా అయితే ఒకసారి చూడొచ్చు అనేలాగే ఉంది. సో ఫస్ట్ హాఫ్ అంతా కూడా కంప్లీట్గా అలా ఫ్లాట్ వెళ్ళిపోయింది. సెకండ్ హాఫ్ బండి సరోజ్ కుమార్ వచ్చిన తర్వాత కొద్దిగా అలా వేసింది. కొద్ది వరకు వచ్చినప్పటికి కూడా అక్కడ ఏంటంటే మెయిన్ పాయింట్, సో బండి సరోజ్ కుమార్ గారు వచ్చినప్పటికి కూడాను అక్కడ స్టోరీ కనెక్ట్ అనేది రాదనమాట. ఆ స్టోరీ కనెక్ట్ రాకపోయేసరికి మధ్యలో సీన్స్ సేమ్ ఫ్లాట్ స్టోరీ తీసుకున్నా కానీ సీన్స్ ఒక సీన్కి ఇంకో సీన్ కనెక్షన్ అనేది లేకపోవడం వల్ల అక్కడ మనకు ఒక ఏదో డిస్కనెక్షన్ వస్తుంది. ఏదో కొత్త సినిమా ఏదో కొత్తగా చూసినట్టు ఒక సీన్ టు ఇది దీనికి కనెక్షన్ లేదా అనే ఫీల్ వస్తుంది. సో మనం డిస్కనెక్ట్ అయిపోతుంది అనమాట. సో ఏంటిది, ఇది ఏమైంది, అక్కడ ఏమైంది, దీనికి కంటిన్యూషన్ లేదా అనే ఫీల్ వస్తుంటుంది. సో అలా ఉంది సినిమా అయితే. సెకండ్ హాఫ్ అయితే కొద్ది వరకు చూడొచ్చు. ఫస్ట్ హాఫ్ అంతా కూడా చాలా చాలా ఫ్లాట్గా పోయింది. సెకండ్ హాఫ్ బండి సరోజ్ కుమార్ గారు వచ్చినప్పటి నుంచి సినిమా అయితే కొంచెం చూడొచ్చు, ఫైర్గానే ఉంది అనిపించింది. సో ఇదండి రివ్యూ. మీకు నచ్చినట్లయితే ఒకసారి లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. బాయ్.